ఖచ్చితంగా చేస్తారు సార్, ఖచ్చితంగా. ఓకే విజయ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. రైట్ విజయ్. సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే ఏంటి ద్వారంపూడి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, లేకపోతే రోజా గారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీలో మంత్రి అయ్యాలని ఆవిడ మీద కక్ష సాధింపు చేస్తున్నారా, కొడాలి నాని గారిని కూడా అదే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారని కక్ష సాధింపు చేస్తున్నారా, వల్లభనేని వంశీని కూడా అలా వెళ్ళిపోయారని కక్ష సాధింపులు చేస్తున్నారా? అసలు ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు, బయటికి వెళ్ళారు, కొంతమంది ఉన్నారు. రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలు మారటం దాని గురించి పెద్ద వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఏదో మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 5 సంవత్సరాలు అధికార మదంతో ఎట్లా పడితే అట్లా మీరు చూడండి. 5 సంవత్సరాలు నోటికి అద్దు ఆపు లేదు, చేతికి అద్దు ఆపు లేదు. ఎంతవరకు చేయొచ్చో ఎంతవరకు చేయకూడదు రాజకీయాలలో రాజకీయ పార్టీ నాయకులుగానో మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఉండవాళ్ళు ఏ పనులు అయితే చేయకూడదు అవన్నీ చేసి వాళ్ళు చేసిన దాని ప్రభావం కింద క్యాడర్కి, అంటే వాళ్ళ కింద ఉన్నటువంటి 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ లోకల్ లీడర్లు అందరూ కూడా వాళ్ళని చూసుకొని తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇబ్బంది పడతా ఉంటే, నేరం చేపించినటువంటి పెద్ద తలకాయలు మొత్తం విదేశాలకు పారిపోయారు, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ పారిపోలా. ఎవరైతే బరి తెగించి పనిచేశారో, అంటే వాళ్ళ మీదే మీరు కక్ష సాధింపులు చేస్తున్నారు, వాళ్ళ మీదే అక్రమ కేసులు మీరు పెడుతున్నారు, వాళ్ళకే థ్రెట్ ఉన్నదట, అందుకని పారిపోయారని కదా వాళ్ళు చెప్పేది. అదే సార్ నేను అనేది ఏంటంటే, రాజకీయాలలో చేయకూడని తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజున దాక్కొని తిరుగుతా ఉన్నారు. రోజా గారు ఎందుకు దాక్కొని తిరుగుతా ఉన్నారు? ఆడుదాం ఆంధ్రాలో డబ్బుని పందికొక్కులు మేసినట్టు మేశారు కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు దాక్కొని తిరుగుతా ఉన్నారు. ఆమె కోసం పనిచేసిన కార్యకర్తల గురించి ఏ రోజన్నా ఆలోచించిందా? రాజకీయాలలో క్యాడరే అనేది ప్రధానమైనటువంటి అంశం. నాయకులు వస్తుంటారు పోతుంటారు రకరకాలుగా మారుతారు, కానీ మెజారిటీ ఆఫ్ ది లోకల్గా ఉండే చిన్న చిన్న కార్యకర్తలు మాత్రం ఎట్లా పడితే అట్లా రాజకీయ పార్టీలు మారరు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా పెద్ద స్థాయిలో అధికారం అనిపించినటువంటి నాయకుల ప్రధాన లక్ష్యం. వాళ్ళు ఖచ్చితంగా చేయకపోతే అటువంటి వారిని ప్రతి రాజకీయ పార్టీ కూడా బహిష్కరించాలా. రోజా లాంటి వాళ్ళు, లేదు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, లేదు కొడాలి నాని లాంటి వాళ్ళు, వాళ్ళ వెనక తిరిగి నష్టపోయినటువంటి ఈ క్యాడర్ అంతా కూడా ఎవరికి సమాధానం చెప్పాలా? వారు చేసిన తప్పులకి పోలీసులు కేసులు అవుతాయి. మరి ఆ తప్పులు చేసిన వాళ్ళని ఎవరు కాపాడాలా? కోర్టులో ఎవరు బెయిల్ చేయాలా? వీళ్ళందరూ పారిపోతున్నారు, నాయకులే పారిపోతా ఉన్నారు. ప్రధానంగా నేను చెప్తానండి, ఎక్కడా కూడా కక్ష సాధింపు అనేటువంటిది మాత్రం 100కి 100 లేదు. ఎవరైతే బరి తెగించి అధికారం ఉందని పొగరుతో కళ్ళు నెత్తికెత్తి ప్రవర్తించారో ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ, లేదు జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద మాత్రమే, తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే. మీరు చూడండి, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడ రెడ్ బుక్ గురించి మాట్లాడినా ఆ రెడ్ బుక్ లో ఉండే వాటి పేర్లకు సంబంధించిన వారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని చెప్పారు తప్ప, రెడ్ బుక్ లో పేరు రాసినంత మాత్రం వాళ్ళ మీద మేమేదో కక్ష సాధింపు చేస్తామని, చట్ట వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెడతామని ఎక్కడ అనలేదు. ఆ విధంగా మేము చేయట్లేదు. అలా చేయట్లేదు కాబట్టే మిగతా నియోజకవర్గాల నాయకులు వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు స్పష్టంగా చేసుకుంటా ఉన్నారు. అది ప్రధానమైన విషయం. ద్వారంపూడి చంద్రశేఖర్ లెటర్కి సంబంధించి ఎట్లాగూ పందికొక్కు మేసినట్టు బియ్యం మొత్తం తినేశాడు కాబట్టి, బియ్యంలో చేయకూడనటువంటి అన్ని నేరాలు చేశాడు కాబట్టి, ఎట్లాగూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అనే రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది కాబట్టి, రాజకీయంగా డ్యామేజ్ అవ్వకూడదని ముందు జాగ్రత్త చర్యగా రాసినటువంటి లేఖే తప్ప, మేకపోతు గాంభీర్యం తప్ప దీంట్లో ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయం మాత్రం కాదు. కేవలం రాజకీయ డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఆయన లేఖ రాశారు. ఇక నిజంగా చంద్రశేఖర్ గారు తప్పు చేయలేదు అనేటువంటి భావన ఉంటే ఆయన సిబిఐకి లెటర్ రాయచ్చు. బహిరంగ లేఖ ఎందుకు? సిబిఐకో సిఐడికో ఇగో నా మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, నా మీద విచారణ చేసి నేను సచ్చీలునని నాకు సర్టిఫికెట్ ఇవ్వని చెప్పి అడగొచ్చు కదా. అట్లా అడగకుండా ఇది రాసిన అంటే ఇది రాజకీయ లెటరు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. 100కి 100 తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు అనేది మాత్రం చేయట్లేదు. ఏంటి రోజా గారు ఆచూకీ ఏమన్నా లభించిందా?
రోజా గారు, వల్లభనేని వంశీ, లేకపోతే మీరు తలుచుకుంటే కష్టమేం కాదు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొడాలి గారు. ఇప్పుడు వాళ్ళ ఆచూకీ తెలుసుకునేటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. ఖచ్చితంగా నేరాలు చేసిన వాళ్ళ ఆచూకీ ఎక్కడ కలుగుల్లో దాక్కున్నా పట్టుకొచ్చి లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీలది. ఖచ్చితంగా ఆ ఏజెన్సీలు చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సిన పని చేస్తాయి. ఇక ప్రధానంగా నేను చెప్తా ఉన్నాను, లక్ష్మణ్ గారు నోరుంది కదా అని చెప్పి సాక్షి టీవీలో వచ్చినటువంటి కథనాల్ని బేస్ చేసుకొని మా లోకేష్ బాబు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే పాపం ఇతనేమో 5 సంవత్సరాలు వైసీపీలో అధికారం అనుభవించలా, 5 సంవత్సరాలు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాడు. లాస్ట్ లో ఏదో విజయన్న మీరు కూడా టీవీ5 ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చినవి చదవకండి ఇక్కడ. ఆగండి, ఓకే, ఓకే. ఆగండి. ఈయన రాజకీయ ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి జనసేన వదిలి వైఎస్ఆర్సీపీకి ఓకే, వాస్తవాలు ఓకే, తెలియదు ఓకే, కాబట్టి ఓకే. విజయ్ ఒక విషయం, రోజా గారు మొత్తం అంతా ఖాళీ చేసుకుండి చెన్నై వెళ్ళిపోయారు అన్నది ఎక్కువగా వస్తున్న టాకు. ఇంట్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నవి ఏవైతే ఆయన ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. నిజమాది ఫేక్ వార్త అంటే అది అబద్ధమై కూడా అబద్ధం అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇటువంటి బాధ్యత లేని నాయకులు, కార్యకర్తలు నడి రోడ్లో వదిలేసి నాయకులు ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటంలో కూడా వాస్తవం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అసలు కార్యకర్తల గురించి ఆలోచించకుండా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తల భుజాలను ఎత్తుకొని నిన్ను మోస్తే వాళ్ళని నిలువన రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళినాక ఇక ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే, అవసరమైతే దేశం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతేనే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. రైట్, ఓకే. రామ్ కుమార్ గారు, వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి మీ ద్వారంపూడి గారిది, మీరు వాస్తవాలు చెప్పండి. పార్టీలన్నీ కాసేపు పక్కన పెడదాం, కూటమిలో లేరు అనుకోండి ఈ విషయం వరకుని. అసలు ఏంటి ద్వారంపూడి గారి ఎపిసోడ్ ఏంటి? ఆయన అంత కాన్ఫిడెంట్గా లెటర్ రాయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన మీద అనవసరంగా అపనిందలు వేస్తున్నారా, ఇబ్బంది పెడుతున్నారా ఆయన?